హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అయితే నాయుడుపేట సర్కిల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడి నుంచి మనం అయితే స్టార్ట్ అవుతున్నాము కాళహస్తికి. సో ఇప్పుడైతే హైవే కొత్త సంవత్సరంలో ఆల్మోస్ట్ అయిపోయింది. వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి, మీకు చాలామందికి తెలుసు. నా వీడియోస్లో ప్రీవియస్లో ఎవరైతే కంటిన్యూ చూస్తున్నారో అలాంటి చూడని వాళ్ళకి తెలియజేద్దని వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇదేనండి నాయుడుపేట హైవే, ఎక్స్ప్రెస్ హైవే టు తిరుపతి 6 లైన్ అనమాట. ఈ రోడ్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, కొత్త టెక్నాలజీ కూడా ఉన్నది. సో ప్రస్తుతానికి అయితే వెహికల్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ అఫిషియల్గా అయితే ఓపెన్ కాలేదు. ఈ మంత్లో అయితే కొత్త సంవత్సరంలో ఓపెన్ చేస్తా అంటున్నారు. సో కంప్లీట్గా అయితే ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుంది అఫిషియల్గా. సో ఈ లోపల అయితే వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి, చాలా ప్రత్యేకతలు కొత్త టెక్నాలజీ అయితే ఈ హైవేలో అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఎమర్జెన్సీ కానీ, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ, లైటింగ్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ. సో మనం అయితే స్పీడ్కి వెళ్తే ట్రాకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి అయితే ఈ రోడ్లో చేస్తున్నారు అనమాట. సో మనం అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, స్పీడ్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే స్పీడ్ అవి వెళ్ళే మీటర్స్ కంపేర్ చేసి చలాన్ కూడా వేస్తారేమో ఫ్యూచర్లో, వన్స్ అఫిషియల్గా ఈ రోడ్డు అయితే అందుబాటులోకి వచ్చిన తర్వాత. మనమైతే నాయుడుపేట టు మన తిరుపతికి అయితే బయలుదేరామండి. మధ్యలో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం కాళహస్తికి చూద్దాము. అంతవరకు రూట్ ఎలా ఉందో ఏం కథ ఈ వీడియోలో కంప్లీట్గా స్కిప్ అయితే అసలే చేయొద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇదైతే మనకు ఇప్పుడు ఈ హైవే వచ్చి మనకు నాయుడుపేటలో ఉన్నాం కదా, ఇది ఫ్లైఓవర్కు రీచ్ అవుతుంది అనమాట. అక్కడ పెద్ద సర్కిల్ అయితే ఉందన్నమాట. ఆ సర్కిల్ నుంచి మనకు నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు, విజయవాడకి వెళ్ళేవాళ్ళు, ఇట్లా మళ్ళీ రిటర్న్ తిరుపతికి వచ్చేవాళ్ళు అనమాట. కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో మీరందరూ ఈ రూట్లో కన్ఫ్యూజ్ కాకుండా కంప్లీట్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందని, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇదేనండి హైవే. సో చూసారా, మనకు లైట్ సెట్టింగ్స్ అయితే బాగా ఉందన్నమాట. నైట్ చూస్తే మనకు చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడైతే బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇది బ్రిడ్జ్ అనమాట. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందుబాటులో కూడా వచ్చేసింది అనమాట. ఇది చిన్న చిన్న వర్కులు తప్ప, అంటే చెట్లు అవి చిన్న చిన్న బార్డర్స్, డివైడర్స్ అనమాట. చూసారా, మనకు సైన్ బోర్డ్స్ కూడా అక్కడ డిస్ప్లే బోర్డులో ఎంత డిస్టెన్స్లో ఏమున్నది ఏం కథను కూడా మనకు చూపిస్తున్నారు అనమాట. సో మనం అయితే ప్రస్తుతం హైవే మీద అయితే వెళ్తున్నాం నాయుడుపేట అనమాట. సో ఆ యూటర్న్ సర్కిల్ ఎలా ఉందో ఏం కథ కన్ఫ్యూజ్ కావద్దని మీకోసం వీడియో చేస్తున్నామని. సో మన ఇది అయితే బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ పైన అయితే అక్కడక్కడ మట్టి కనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ అనమాట ఇది చూడండి. సో నేను కింద మాత్రం ఊర్లో ఉన్న బిల్డింగ్లో, హైవే బ్రిడ్జ్ మాత్రం హైట్గా ఉంది, అందుకే కనిపించలేదు. సర్కిల్ అనమాట. సో మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్తే నాయుడుపేటకి వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే మనం నెల్లూరు, విజయవాడ రూట్ వెళ్తాం అనమాట. ఎందుకంటే మేము యూటర్న్ తీసుకుని మళ్ళీ కాళహస్తికి వెళ్ళాలి కదా, అందుకని యూటర్న్ తీసుకుంటాం అనమాట ఇక్కడి నుంచి. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ పెద్దది సర్కిల్ అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవుతాం. ఒక సర్కిల్ నుంచి ఇంకొక రూట్ కన్ఫ్యూజ్ అయితే మొత్తం కిలోమీటర్లు యూటర్న్ తీసుకుని రావాల్సి వస్తుంది, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటి వాళ్ళ కోసం కన్ఫ్యూజ్ అవుతాను వీడియో చేస్తున్నాను. మనమైతే బ్రిడ్జ్ అయితే దిగేస్తున్నాం. ఇదే నాయుడుపేట అనమాట. కొంచెం ముందర వస్తే మాకైతే యూటర్న్ అయితే కనిపించింది, ఎందుకంటే మేము కాళహస్తి వెళ్ళాలి కాబట్టి. ఇటైతే ఊళ్ళో నాయుడుపేటలోకి వెళ్ళిపోతుంది అన్న సర్కిల్. ఇప్పుడు మేము రైట్ తీసుకుంటున్నాము జాగ్రత్తగా, ఎందుకంటే వెహికల్స్ హెవీగా వస్తున్నాయి పోతున్నాయి, భారీ వెహికల్స్ ఇది చూసారా. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్గా ఈ రూట్లోకి వచ్చామంటే డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళొచ్చు అనమాట. సర్కిల్ ఉందన్నమాట. పైన ఒకటి, కింద ఒకటి బ్రిడ్జ్ ఉంది. కింద ఒకటి ఉన్నది చూసారు, రైట్ సైడ్ మనం ఈ సైడ్ వెళ్తున్నాం, ఎందుకంటే తిరుపతికి వెళ్ళాలి కాబట్టి. ఈ రూట్ అనమాట, కాళహస్తి రూట్ ఇది. మనం అయితే బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కేసాం. చూసారా ఎంత బాగుందో అది. మొత్తం పెద్ద సర్కిల్. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నాయుడుపేటకు వచ్చేది కొత్త సంవత్సరంలో. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, ఈ సర్కిల్ ఓపెన్ అయిందా లేదా. సో వాళ్ళ మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ ఓపెన్ అయింది, వెహికల్స్ అయితే వస్తున్నాయి పోతున్నాయి. సర్కిల్ కనిపిస్తుంది చూస్తే, పెద్ద సర్కిల్ కానీ ఇది. సో ఏదైనా చిన్న రూట్లు కానీ ఏదైనా కన్ఫ్యూజ్ అయినామంటే మొత్తం తిరుక్కోవాల్సి వస్తుంది సర్కిల్ అంతా, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. అవే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడైనా మనకు డెస్టినేషన్ ఒక చోట ఉంటుంది, మనం పోవాల్సిన రూట్ ఒకటి ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా రూట్ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్ అవే. సో మనం అయితే వరకు కింద అనమాట, ఇది ఒక బ్రిడ్జ్, మళ్ళీ ముందు రైట్. సో మనం అయితే డైరెక్ట్గా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా కాళహస్తి ఈ హైవే. ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది యూటర్న్, అంటే అక్కడి నుంచి వేరే వాళ్ళు వచ్చారు. ఇది పెద్ద సర్కిల్ కానండి, కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సో మనకైతే
హవేలో ఇప్పుడున్న వస్తున్నారు కదా, సంక్రాంతికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, తిరుపతికి వచ్చేవాళ్ళు వైకుంఠ దర్శనానికి కానీ, లేదన్నా చెన్నైకి వెళ్ళేవాళ్ళు, నాయుడుపేట, నెల్లూరు. సో హవే అయితే బాగుందండి. సో మనం అయితే 55 కిలోమీటర్ నాయుడుపేట తిరుపతి ఈజీగా వెళ్ళిపోవచ్చు 1 అవర్. సో దీంట్లో చాలా ఎమర్జెన్సీ అంటే ఏదో కొంచెం వైట్ బోర్డులుగా పెడుతున్నారు, అది ప్రత్యేక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఏదైనా ఎమర్జెన్సీ కిట్ కానీ, ఎమర్జెన్సీ ట్రాకింగ్ సిస్టమ్ మాత్రం, స్పీడ్ బ్రేకర్స్, ట్రాకింగ్ సిస్టమ్ వస్తున్న పైన చూసారా, అవేనండి. వెహికల్ ఎంత స్పీడ్లో ఉంది, ఏం కథ, ఎంత వెళ్ళాలా అని డిస్ప్లే బోర్డుతో వీగిస్తున్నారు అనమాట. అవి మరొక వీడియోలో మీకు చూపిస్తాను కంప్లీట్గా. చూసారా ఎంత వరి బాగుందో, సూపర్గా ఉంది కదా అసలు వాతావరణం, క్లైమేట్. హవే మాత్రం మస్తుగా ఉందండి. కొత్త రోడ్డు, అప్పుడే యాక్సిడెంట్ అయింది వెహికల్స్, ఏదో యూటర్న్ తీసుకుంటూ ఉన్నాడు బైక్. ఎందుకంటే రోడ్డు 6 lanes హవే కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇది బోర్డు అండి, సైన్ బోర్డు, మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది. సో హవే అయితే చాలా 6 lanes కాబట్టి వెహికల్ భారీ స్పీడ్లో వెళ్తున్నాయి. మీరు చాలామంది జాగ్రత్తగా రండి, ఎందుకంటే మనకు యాక్సిడెంట్స్ కూడా యూటర్న్ తీసుకున్న వాళ్ళు తెలియక వస్తున్నారు అన్నమాట. బయట వెహికల్ కూడా సర్వీస్ రోడ్ అనమాట, భారీ వెహికల్ కూడా పెడుతున్నారు. సో మీరు కొంచెం అయితే స్పీడ్ వెళ్ళే కొంచెం అలర్ట్గా అయితే రండి. సో రిక్వెస్ట్. అందులో మనకు ఎక్కడన్నా వెళ్ళాలి, ఇప్పుడు కాళహస్తి ఉంది, డైరెక్ట్గా బ్రిడ్జెస్ 2 వస్తాయి, మనం లెఫ్ట్ సైడ్ క్రాస్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఒక్కసారి బ్రిడ్జ్ ఎక్కితే మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిన అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయన్నమాట ఇటు హవేలో. అందులో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మ్యాప్ కానీ ముందుకు వెళ్ళా కానీ అది యూటర్న్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు చూసుకున్న హవేలో అండి. మీకు తెలియజేస్తున్న వీడియో చేస్తున్నా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో నా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, వాచ్ చేయండి, స్కిప్ అస్సలే చేయొద్దు, ఓకేనా.